బ్రేకింగ్ న్యూస్ తూర్పు టీవీలో అధికారులు ఎంత చెప్పినా వినని ఇటుక బట్టి యాజమాన్యం. సూర్యాస్తమైతే చాలు రెచ్చిపోతున్న మట్టి మాఫియా. నన్ను ఆపేది ఎవరు? నేనొక ఎక్స్ సర్పంచ్ను. నా పేరు చెప్పండి విడిచి పెట్టేస్తారు అంటున్నారు. అధికారులే నా దగ్గరికి వస్తారు, పర్వాలేదు భయపడకండి, నేను చూసుకుంటాను, పర్వాలేదు అంటున్నారు. అధినేత మాట విని రెచ్చిపోయిన బెంచ్ మరియు జేసీబీ డ్రైవర్లు. మట్టి మాఫియా కింగ్ ని నేను, కోట్ల రూపాయల మట్టి కావాలి, రండి అందరూ రండి అని ఆహ్వానం పలుకుతున్న ఎస్ఎంసీ బ్రిక్ యాజమాన్యం. నన్ను టచ్ చేసి చూడమని నేనెవరో తెలుస్తుంది అంటున్నాడు. అధికారులకు ఎక్కడి నుండి ఫోన్ వస్తుందో, ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు నేను రంగంలోకి దిగుతాను, నా పేరు చెప్పండి వదిలేస్తారు అంటున్నారు. అందరూ మన మనుషులే, అందరినీ సెటిల్ చేశాను, అధికారులు ఎవరు రారు, పర్వాలేదు, మీడియాతో నాకు పని లేదు, వారంటేనే నాకు ఎలర్జీ, అంతా అధికారులే చూసుకుంటున్నారులే, పర్వాలేదులే. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? మీరే చూడండి తూర్పు టీవీలో. చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పలాస మండలం మేతుల పుట్టై పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళ అయితే చాలు పెద్ద పెద్ద పో క్లీనర్లతో సహాయంతో ఎస్ఎంసీ బ్రిక్ అధినేత వజ్రపు కొత్తూరు మండలం బెండిగేటు వాసి వేల కొలది టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తడం లేదు అని గ్రామస్తులు వాపోతున్నారు. పెద్ద పెద్ద జేజు లారీలు వ్యవసాయ భూమిపై తిరగడం వల్ల పొలం రోడ్డు వలె మారడం వలన వరి పంట పూర్తిగా నష్టం వాటిల్లుతోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. రైతులు, గ్రామస్తులు పూర్తి వివరాలతో మరో తూర్పు టీవీ బులెటిన్ లో చూద్దాం.